యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లేదా మనం సింపుల్గా పిలుచుకునే ఏఎం. మనం రోజూ వినే ఆ ఏఎం రేడియో వెనుకొన్న అసలు టెక్నాలజీ ఇదే. సో ఈరోజు మన టాపిక్లో ఈ టెక్నాలజీ అసలు ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ మొత్తం బ్రేక్డౌన్ చేసి చూద్దాం. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? రేడియో ఆన్ చెయ్యగానే పాటలు ఎలా వినిపిస్తాయి? ఆ పాటలు స్టూడియో నుంచి మన ఇంటిదాకా మధ్యలో ఏ వైర్ లేకుండా గాలిలో ఎలా వస్తున్నాయి? ఈ ప్రశ్నకు సింగిల్ ఆన్సర్: యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఈ ఒక్క కాన్సెప్ట్లో మీరు ఎన్వలప్ అనే ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే చాలు, మొత్తం ఏఎం మీ చేతిలో ఉన్నట్టే. రైట్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ను ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనకు 3 ముఖ్యమైన వేవ్స్ గురించి తెలియాలి. అవేంటంటే మన మెసేజ్, దాన్ని మోసుకెళ్లే క్యారియర్, ఆ రెండు కలిస్తే వచ్చే ఫైనల్ వేవ్. ఈ మూడింటి కథే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఓకే, ఫస్ట్ మన మెసేజ్ సిగ్నల్. దీన్నే మనం ఎంటీ అంటాం. ఇది ఏదైనా కావచ్చు, ఒక పాట కావచ్చు, లేదా మనం మాట్లాడుతున్న వాయిస్ కావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదే మన ఇన్ఫర్మేషన్. కానీ దీనికి ఒక ప్రాబ్లం ఉంది. ఇది చాలా వీక్, అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. దాంతో ఇది ఎక్కువ దూరం వెళ్లలేదు, నడిచి వెళ్ళినట్టనమాట. శక్తి సరిపోదు. మరి నడవలేని మన మెసేజ్ను చాలా దూరం ఎలా పంపాలి? సింపుల్ లాజిక్. ఒక ఫాస్ట్ వెహికల్ ఎక్కించాలి. ఇక్కడ ఆ హై స్పీడ్ వెహికలే మన హై ఫ్రీక్వెన్సీ వేవ్. టెక్నికల్గా దాన్ని మనం క్యారియర్ వేవ్ అంటాం. అంటే మన మెసేజ్ను క్యారీ చేసే వేవ్ అన్నమాట. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటంటే మన మెసేజ్ సిగ్నల్ యొక్క షేప్ను తీసుకుని దానికి తగ్గట్టుగా మన హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అంటే దాని హైట్ను మారుస్తాం. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కేవలం యాంప్లిట్యూడ్ను మాత్రమే మారుస్తున్నాం, క్యారియర్ ఫ్రీక్వెన్సీని అస్సలు టచ్ చేయం. అది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ రెండిటినీ కలిపితే మనకొచ్చేదే ఈ ఫైనల్ ఏఎం వేవ్. మీకు గుర్తుందా, స్టార్టింగ్లో చెప్పాను ఎన్వెలాప్ అర్థమైతే ఏఎం అర్థమైనట్టే అని. ఇదిగో ఇదే ఆ ఎన్వెలప్. చూడండి, హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ వేవ్ యొక్క పై అంచులు ఇప్పుడు మన ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ షేప్ను కాపీ కొట్టాయి. ఈ బయటి ఆకారాన్నే మనం ఎన్వెలాప్ అంటాం. మన రేడియో రిసీవర్ చేసే పనేంటో తెలుసా? సింపుల్గా ఈ ఎన్వెలప్ను ట్రేస్ చేసి లోపలున్న పాటను బయటకు తీస్తుంది. అందుకే ఈ ఎన్వెలప్ అంతా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు దాకా మనం డయాగ్రామ్స్ చూసి కథ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీని మ్యాథమెటికల్గా ఎలా రాస్తారో చూద్దాం. ఈక్వేషన్ అనగానే భయపడకండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగో ఇదే ఆ స్టాండర్డ్ ఏఎం ఈక్వేషన్. చూడ్డానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించచ్చు, కానీ నిజానికి మనం ఇందాక చూసిన వేవ్ ఫామ్కి ఇది మ్యాథమెటికల్ రూపం అంతే. ఈ మొత్తం ప్రాసెస్కు ఇదే బ్లూ ప్రింట్. పదండి దీని ఒక్కొక్క ముక్కగా విడదీసి చూద్దాం. ఓకే, లెట్స్ డీకోడ్ దిస్. ఈ టేబుల్ చూడండి, చాలా సింపుల్. ఎస్ ఆఫ్ టీ ఇదే మన ఫైనల్ అవుట్పుట్, ఆ పెద్ద ఏఎం వేవ్. ఎం ఆఫ్ టీ ఇది మనకు తెలిసిందే, మన పాట లేదా మెసేజ్. ఏసీ ఇది క్యారియర్ యొక్క ఒరిజినల్ యాంప్లిట్యూడ్, అంటే మాడ్యులేషన్ చేయకముందు దాని స్ట్రెంగ్త్. ఇక ఎఫ్సి ఇది క్యారియర్ యొక్క హై ఫ్రీక్వెన్సీ, అంటే ఆ క్యారియర్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చెప్పే స్పీడ్ అనమాట. చూసారా, మనం ఇందాక డయాగ్రామ్లో చూసిన ప్రతిదీ ఈ ఈక్వేషన్లో ఉంది. రైట్. ఇప్పుడు మనం ఏఎంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నాం. దీన్ని ఒక గోల్డెన్ రూల్ అనొచ్చు. మన సిగ్నల్ క్వాలిటీ బాగుండాలా లేక చెడిపోవాలా అని డిసైడ్ చేసేది ఇదే. అదే మాడ్యులేషన్ ఇండెక్స్. దీన్ని మనం మ్యూ అనే సింబల్తో చూపిస్తాం. ఇంతకీ ఇది ఏంటి? చాలా సింపుల్. మన మెసేజ్ సిగ్నల్ క్యారియర్ యాంప్లిట్యూడ్ను ఎంత డెప్త్తో మారుస్తోంది అని చెప్పేదే ఈ మాడ్యులేషన్ ఇండెక్స్. ఒక ఎనాలజీ చెప్తాను. ఒక బాటిల్ ఉందనుకోండి, అది క్యారియర్. మనం పోసే నీళ్లు మెసేజ్. ఆ బాటిల్ను ఎంతవరకు నింపుతున్నాం అనేదే మాడ్యులేషన్ ఇండెక్స్. పూర్తిగా నింపొచ్చు, సగం నింపొచ్చు, లేదా పొంగిపోర్లేలా నింపొచ్చు. ఇక్కడే ఆ గోల్డెన్ రూల్ వస్తుంది. మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ 1 లేదా దానికంటే తక్కువ మాత్రమే ఉండాలి. 1 దాటిందా మన సిగ్నల్ పాడైపోయినట్టే. దాన్నే ఓవర్ మాడ్యులేషన్ అంటాం. దానివల్ల డిస్టార్షన్ వస్తుంది. అసలు డిస్టార్షన్ అంటే ఏంటి, ఈ రూల్ ఎందుకంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. మన బాటిల్ అనాలజీకి వద్దాం. 3 కేసులున్నాయి. ఫస్ట్ అండర్ మాడ్యులేషన్, అంటే మ్యూ 1 కంటే తక్కువ. ఇది బాటిల్ను సగానికి నింపినట్టు. సేఫ్, నీళ్లు బయటకు పోవు, కాని మనం బాటిల్ కెపాసిటీని పూర్తిగా వాడట్లేదు, అంటే పవర్ను వేస్ట్ చేస్తున్నాం. సెకండ్, పర్ఫెక్ట్ మాడ్యులేషన్. మ్యూ సరిగ్గా 1. ఇది బాటిల్ను అంచు వరకు పర్ఫెక్ట్గా నింపినట్టు. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్, జీరో వేస్టేజ్. ఇదే మనకు కావాల్సిన ఐడియల్ కేస్. ఇక్కడొక ఎగ్జామ్ టిప్. డయాగ్రామ్ గీసేటప్పుడు
ఎన్వలప్ 0 లైన్ను జస్ట్ టచ్ అయ్యేలా గీయండి, క్రాస్ అవ్వకూడదు. ఫుల్ మార్క్స్ గ్యారంటీ. ఇక మూడోది డేంజరస్ కేస్, ఓవర్ మాడ్యులేషన్. మ్యూ 1 కంటే ఎక్కువ, అంటే బాటిల్లో నీళ్లు పొంగిపోయినట్టు. ఇక్కడ చూడండి, ఎన్వలప్ షేప్ మొత్తం పాడైపోయింది, ఇన్ఫర్మేషన్ కరప్ట్ అయిపోయింది. దీన్నే మనం డిస్టార్షన్ అంటాం. రిసీవర్ దీన్ని రీడ్ చేయలేదు. సరే, ఇంత థియరీ ఓకే, కానీ రియల్ వరల్డ్లో ఈ ఏఎం టెక్నాలజీని ఎక్కడ వాడతారో, ఇది ఇప్పటికీ మనకు అవసరమా? అండ్ ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనం అనుకున్నదానికన్నా దీని అప్లికేషన్స్ చాలానే ఉన్నాయి. మనకు అందరికీ తెలిసిన ఏఎం రేడియో బ్రాడ్కాస్టింగ్ 535 నుంచి 1600 కిలోహెర్ట్జ్ బ్యాండ్లో పనిచేస్తుంది గదా, అది. తర్వాత షార్ట్ వేవ్ రేడియో, పాతకాలం టీవీలలో వీడియో సిగ్నల్స్ పంపడానికి, చివరికి ఫ్యాక్స్ మషిన్లలో కూడా ఇదే టెక్నాలజీ వాడారు. సో ఫైనల్గా ఈ మొత్తం టాపిక్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ మన మెసేజ్కి తగ్గట్టు మారుతుంది. సెకండ్, ఆ మెసేజ్ క్యారియర్ చుట్టూ ఒక ఎన్వెలాప్ని క్రియేట్ చేస్తుంది. థర్డ్, ఆ గోల్డెన్ రూల్, డిస్టార్షన్ వద్దనుకుంటే మాడ్యులేషన్ ఇండెక్స్ 1 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏఎం సిస్టమ్స్ డిజైన్ చేయడం చాలా సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, ఏఎం చాలా సింపుల్, వర్క్ అవుతుంది, కానీ దానిలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదే పవర్ వేస్టేజ్. ఎందుకంటే మన మెసేజ్లో ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా ఆ హై పవర్ క్యారియర్ను మనం కంటిన్యూస్గా పంపుతూనే ఉండాలి. ఇది చాలా పవర్ని తినేస్తుంది. మరి ఈ క్యారియర్ను పంపకుండా కేవలం ఇన్ఫర్మేషన్ను మాత్రమే పంపి పవర్ను సేవ్ చేసే తెలివైన పద్ధతి ఏదైనా ఉందా? దీనికి సమాధానమే మన నెక్స్ట్ టాపిక్, డిఎస్బి ఎస్సి, ఎస్ఎస్బి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.